శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, లక్ష్మీ కుబేర్లకు పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే బంగారము వెండి మొదలగు విలువైన వస్తువులను ఏ సమయంలో కొనుగోలు చేయాలి, ఒకవేళ బంగారం కొనలేని వాళ్ళు ఈ రోజున ఏం చేయాలి, అలాగే ఈ రోజున చేయవలసిన దానాలు ఏమిటి, అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఉంటుందండి. భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఈ పర్వదినానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటాము. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైంది ఇదే రోజు. అలాగే మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకుంది కూడా ఇదే రోజు. ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవిని అలంకరించి పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఇల్లు సిరి సంపదలతో వర్ధిల్లుతుంది అని భక్తుల నమ్మకం. అంతేకాకుండా మహాభారతాన్ని విఘ్నేశ్వరి చేత వేదవ్యాసుడు రాపించింది కూడా ఇదే రోజు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించింది కూడా ఇదే రోజు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగింది కూడా ఇదే రోజు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడట. త్రేతాయుగం మొదలై విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది కూడా ఇదే రోజు. అలాగే శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు జన్మించింది కూడా ఇదే రోజుగా చెప్తూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుధాముడు తనని కలవటానికి వచ్చింది కూడా ఇదే రోజు. ఇంతటి విశేషమైన ఫలితాలను ఇచ్చే అక్షయ తృతీయ పండుగ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. అక్షయ తృతీయ 2024లో శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈ రోజున విశేషంగా 2 తిథుల కలయికతో కలిసి వచ్చిందండి. మరి ఆ 2 తిథులు ఏమిటి, ఎప్పటి వరకు ఉంటాయి, ఈ పండుగ ఏ రోజున జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. విద్యా తిథి మే 10వ తేదీ తెల్లవారుజామున 5:49 వరకు ఉంటుందండి. తదుపరి తదియా తిథి మే 10వ తేదీ తెల్లవారుజామున 5:50 ప్రారంభమై మే 11వ తేదీ తెల్లవారుజామున 4:46 వరకు తదియా తిథి అయితే ఉంటుందండి. ఈరోజు నక్షత్రము రోహిణి మధ్యాహ్నం 12:35 వరకు, తదుపరి మృగశిర. మనము హిందూ పంచాంగం ప్రకారం ఏ పండుగనైనా సరే సూర్యోదయంతో ఏ తిథి ఉంటుందో ఆ తిథిని మనము పరిగణనలోకి తీసుకుంటాం. కాబట్టి మే 10వ తేదీ సూర్యోదయంతో మనకి తదియా తిథి ఉంది. కాబట్టి మే 10వ తేదీ శుక్రవారం రోజునే అక్షయ తృతీయ పండుగననేది జరుపుకోవాలండి. ఈ రోజున లక్ష్మీ కుబేర్లకు పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు మే 10వ తేదీ ఉదయం 6:06 నుంచి మధ్యాహ్నం 12:35 లోపల అంతా కూడా శుభ సమయమేనండి. ఆ సమయంలో ఎప్పుడైనా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మరి ఈ రోజున బంగారము వెండి మొదలగు విలువైన వస్తువులను ఏ సమయంలో కొనుగోలు చేయాలి అని అంటే మే 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:25 లోపలండి. మరలా సాయంత్రం 4:45 నుంచి 8 గంటల లోపు బంగారం వెండి మొదలగు వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చండి. కానీ కొంతమంది పండితులు చెప్పేదాని ప్రకారం ఏమిటి అని అంటే ఈ రోజు అంతా కూడా శుభ సమయం కిందే లెక్క వేసుకోవాలి అని అంటున్నారండి. ఈ రోజున ఎటువంటి ముహూర్తంతో సంబంధం లేకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఎప్పుడైనా సరే మీరు బంగారాన్ని అనేది కొనుగోలు చేసుకోవచ్చు అని అయితే పండితులైతే చెప్తున్నారండి. అక్షయ తృతీయకి బంగారం కొనటానికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయం గురించి తెలుసుకుందామండి. మన శాస్త్రాల ప్రకారం ఎక్కడా కూడా ఈ రోజున బంగారం కొనుగోలు చేయమని పండితులు కానీ శాస్త్రాలు కానీ చెప్పలేదండి. కేవలం బంగారం దానం చేయమని మాత్రమే చెప్పారు. కాబట్టి ఈ బంగారం కొనుగోలు అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈరోజు ఏ పుణ్యకార్యం ప్రారంభించినా కూడా దాని ఫలితాలు అనేవి అక్షయంగా కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. అక్షయంగా ఫలితాలు అనేవి ఇస్తాయి. కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మన సంపదలు కూడా అక్షయమవుతాయి అన్న నమ్మకంతో అందరూ కూడా ఈ కాలంలో బంగారం కొనటం అనేది మొదలుపెట్టారండి.
కానీ అందరూ ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కష్టపడో అప్పు చేసో తప్పు చేసో దొంగతనం చేసో బంగారం కొనుగోలు చేస్తే మన కష్టాలు పాపాలు అప్పులు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి పండితులు శాస్త్రాలు చెప్పేది ఏమిటంటే ఈ రోజున మన శక్తి కొలది లక్ష్మీనారాయణ్ణి కుబేరుణ్ణి మహాదేవుణ్ణి పూజించాలి. అలాగే జపము హోమము తపము చేయాలి. ఈరోజు ముఖ్యంగా చేయవలసింది దానాలు. అలా దానాలు చేసి మన పుణ్యఫలాన్ని రెట్టింపు చేసుకోవాలి. అది మన జన్మాంతరం ఉంటుంది. కాబట్టి బంగారం కొనే కన్నా విలువైన వస్తువులు కొనే వాటికన్నా కూడా ఈరోజు దానాలు చేయండి. అది మనకు జన్మజన్మాంతరాలకు పుణ్యఫలాన్ని కలుగజేస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీకు శక్తి ఉంటే బంగారాన్ని కొనుక్కోవచ్చండి. అలా శక్తి లేని వారు అప్పు చేసి బంగారాన్ని కొనవలసిన అవసరమైతే లేదు. మీ శక్తి కొలది దానాలని చెయ్యండి. అదే మీకు అనంతకోటి పుణ్యఫలాన్ని కలుగజేస్తుంది. అలాగే ఈరోజు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదండి. ఈ ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, వస్త్రాలు ఇలాంటివి దానం చేస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజు వారం వర్జ్యం రాహుకాలంతో సంబంధం లేకుండా ఏ శుభకార్యాన్నైనా జరుపుకోవచ్చు అని పురోహితులు చెప్తున్నారు. పిల్లల్ని పాఠశాలలో చేర్పించడం, అక్షరాభ్యాసం చేయించటం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించటం, అలాగే గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వటం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని చెప్తున్నారు పురోహితులు. సో ఇదండి ఇవాల్టి వీడియో. 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయ గురించి పూర్తి సమాచారాన్ని అయితే మీకు తెలియజేశాను కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. మరి శ్రీమాత్రే నమః. స్వస్తి.